దేశంలో అత్యంత అర్హత కలిగిన బ్రహ్మచారి ప్రభాస్. లక్షలాది మంది అమ్మాయిలు ప్రభాస్ని పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఒక జాతీయ నటుడు అయ్యాడు. అతని కీర్తి డబుల్ ట్రిపుల్ అయ్యింది. ప్రభాస్కి ఇప్పుడు 37 సంవత్సరాలు ఉన్నందున అందరి కళ్ళు అతని మీదే ఉన్నాయి. సాహో తర్వాత ప్రభాస్ వివాహం చేసుకుంటాడని అందరికీ తెలుసు. అతను భీమవరం అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని కొంతమంది, ఎవరో తెలియని అమ్మాయితో వివాహం అంటూ కొంతమంది అంటున్నారు. కానీ చివరిగా అది కేవలం పుకారుగానే మిగిలిపోయింది. బాహుబలి తర్వాత పలు ప్రసిద్ధ పారిశ్రామికవేత్తలు ప్రభాస్ను అల్లుడుగా చేసుకోవడానికి క్యూలో ఉన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం రాశి సిమెంట్స్ వారసురాలు ప్రభాస్ను పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. భూపతిరాజు మనవరాలు రెబల్ స్టార్ ప్రభాస్ను పెళ్లి చేసుకోవడానికి చాలా ఆసక్తి చూపుతుందని తెలుస్తుంది. ప్రముఖ సిమెంట్ కంపెనీ రాశి సిమెంట్స్ అధిపతి భూపతిరాజు కుటుంబ సభ్యులు ఇప్పటికే ప్రభాస్ ఆయన పెదనాన్న కృష్ణంరాజులను కలిశారు. సాహో సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలకు గ్యాప్ తీసుకొని పెళ్లి చేసుకుంటాడు అని తెలుస్తుంది. సాహో తర్వాత గోపీచంద్ మరియు రాశి ఖన్నా నటించిన జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా ఉంది. కానీ సాహో తర్వాత అతను వివాహం చేసుకుంటాడో మరియు రాధాకృష్ణతో కొత్త చిత్రం ప్రారంభిస్తాడో చూడాలి.